హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 24th డే వచ్చేసి సవితా యూనివర్సిటీ. సో ఇది చెన్నై కంచి యొక్క హైవేలో వచ్చేసి తాండలంలోని ఒక సవితా నగర్లో ఈ క్యాంపస్ అనేది లొకేట్ అయినది. ఇది టోటల్ 2005లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది టోటల్ 180+ ఆఫ్ ఎకరాస్ క్యాంపస్ ఇది. సో దీనికి NAC A++ గ్రేడ్ ఉంది. సో ఇంకా ఈ యూనివర్సిటీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళకి ఓన్లీ సవితా యూనివర్సిటీ అనే కాదు, చాలా చాలా కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, డెంటల్ సంబంధించిన కాలేజ్ కానీ ఇలాంటివి 13 సంస్థలు ఉన్నాయి వీళ్ళకి. సో ఓవరాల్గా 13 సంస్థల్లో వచ్చేసి వీళ్ళకి 5000+ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో సమ్ ఆఫ్ ద PhD హోల్డర్స్ ఉన్నారు వీళ్ళలో. సో ఇదే కాకుండా 10,000+ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ఆల్ 13 సంస్థల్లో కలిపి 10,000+ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ యూనివర్సిటీస్లో ఈ సవితా సంబంధించిన ఆర్గనైజేషన్స్ లో ఉన్నారు. సో ఇంకా మన ఈ యూనివర్సిటీలో అకాడమిక్ ప్రోగ్రామ్స్ గురించి కొద్దిగా స్పెషల్ గా, అంటే బయట యూనివర్సిటీలో కాకుండా ఈ యూనివర్సిటీలో కొద్దిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక కరికులం వచ్చేసి ఒక 40 to 50 సబ్జెక్ట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనుకోండి. సో దాంట్లో వచ్చేసి ఒక హాఫ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వచ్చేసి కోడింగ్ సంబంధించినట్టు అనుకోండి, హాఫ్ ఆఫ్ వచ్చేసి థియరిటికల్ అనుకోండి. మన స్టూడెంట్కి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మనకి, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి మన ఏదైతే మన కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ కోడింగ్ సంబంధించిన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని, సో ఫస్ట్ ఇయర్ సంబంధించిన సబ్జెక్ట్ ఇన్ని సబ్జెక్టులు కోడింగ్ సెలెక్ట్ చేసుకొని, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు ఇన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత కావాలంటే మనం లాస్ట్ 2 yearsలో వచ్చేటప్పుడు రిమైనింగ్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో కరికులంలో, సో అవి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఫస్ట్ వచ్చేటప్పుడు నేను థియరిటికల్గా కంప్లీట్ చేసుకుంటాను, సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మనకు ప్రోగ్రామింగ్ తరంగా నేను కంప్లీట్ చేసుకుంటానంటే అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే సో ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్లో సగం కోడింగ్, హాఫ్ ఆఫ్ ద పార్ట్ థియరిటికల్ గా చదువుకుంటారంటే అలా అయినా చదువుకోవచ్చు. సో అంత ఎండ్ ఏంటంటే మనం ఎలా చూస్ చేసుకున్నా కూడా 4th year అయిపోయేటప్పటికి మనకి ఇచ్చిన కరికులంలో ఆ సబ్జెక్టులోనే మన ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ యొక్క సవిత అనే గ్రూప్స్ వచ్చి వీళ్ళకి 13 సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ 13 సంస్థల్లో మనం యావరేజ్ గా తీసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 34 lakhs గా వీళ్ళు చెప్తున్నారు. సో యావరేజ్ గా తీసుకుంటే మనకి 6 to 7 lakhs చెప్తున్నారు. సో మినిమం అంటే మినిమం 3.5 lakh అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వాళ్ళని 300+ కంపెనీస్ తో వాళ్ళు టైఅప్ అయినారు. సో యావరేజ్ గా తీసుకున్న మనకు లాస్ట్ ఒక 2-3 years లో 700+ స్టూడెంట్స్ వాళ్ళ ఆఫ్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా యాజ్ యూజువల్ గా లాస్ట్ పార్ట్కి వచ్చేప్పుడు మనం చూసుకోవాలంటే హాస్టల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, ఈవెంట్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇవే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కానీ, ఎవరన్నా సెలబ్రిటీస్ని తీసుకుని రావడం కానీ, ఇలాంటి ఫంక్షన్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఈ యూనివర్సిటీలో ఇంకా మీరు ఫీజెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా, ఏదైనా స్కాలర్షిప్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా, ఈ కోర్సెస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా, సో బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఇలాంటి యూనివర్సిటీస్ యొక్క మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.